ఎన్కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ ఆవరణలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మున్సిపల్ పరిధిలోని 44 స్వయం సహాయక మహిళా సంఘాలకు 52,07,399 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఇందిర మహిళా శక్తి పథకం కింద మహిళలకు 5,498 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న 3 ఏళ్లలో నేరేడుచర్ల మున్సిపాలిటీలోని మరింత అభివృద్ధి చేస్తానని, పేదల జీవితాల్లో వెలుగు నింపడమే తమ ధ్యేయమని, తాను ప్రజా జీవితంలో తపస్సులు ముందుకెళ్తున్నానని, పేదల జీవితాలు బాగుపడేలా చేయడమే తన ధ్యేయమని అన్నారు. పెద్ద భరోసా దాంట్లో మీరు తీసుకున్న రుణాలు ఏదైతే మనం బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందో, మనం ఆ బ్యాంక్ లింకేజ్ రుణం దానికి ఉన్న వడ్డీ ప్రభుత్వం తరపున ఇచ్చేసి అది VLR కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. నేరేడుచర్ల మున్సిపాలిటీ సంబంధించి మనకి దాదాపు 5,20,00,000 7,199 రూపాయలు మనకి వడ్డీ లేని రుణాలు మనకి మన ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. వాస్తవంగా అదేవిధంగా కొంతమంది సంఘ సభ్యులు అక్కడ నుంచి కూడా కొంత అమౌంట్ తీసుకుని వాళ్ళకి ఉన్న అవసరాలు చూస్తూ ఉంటారు. దీంట్లో పిల్లల చదువు సంబంధించి కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న అవసరాలు కావచ్చు, అట్లా చేసుకుంటాం. దానికి మనకి VLR లోన్స్ అంటే పెద్ద భరోసా. సో అంశం ప్రత్యేకంగా మన తరపున తెలంగాణ ప్రభుత్వం ఈ వడ్డీ లేని రుణాలు అందరికీ మన సంఘ సభ్యులకి SHG మెంబర్స్కి అందరికీ ఇస్తున్నారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలు ఇందిరమ్మ సంబరాల కింద ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా మనం మున్సిపల్ పరిధిలో ఉన్న అందరు మహిళలకి SHG మెంబర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళకి తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకంగా అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మనకి మెప్మా సిబ్బంది కావచ్చు, RPలు కావచ్చు, మీరందరూ ఈ చీర పంపిణీ కార్యక్రమం చేసే క్రమంలో కూడా దయచేసి ప్రాపర్ అక్నాలెడ్జ్మెంట్తో ప్రతి చీర అకౌంటబిలిటీ ఎవరి కోసం వచ్చింది వారికి చేరే విధంగా పూర్తి అకౌంటబిలిటీతో అందరికీ రీచ్ అయ్యే విధంగా చూసుకోవాలని నా తరఫున నేను ప్రత్యేకంగా కమిషనర్ గారు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా తప్పుకి ఆస్కారం ఉండదని మీకు తెలియజేస్తూ, ఇంత మంచి రోజు మనకి వడ్డీ లేని రుణాలు సంబంధించిన అమౌంట్ రావడం, ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీకు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా SP గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన ప్రత్యేకంగా నా అక్కలు, నా చెల్లెళ్ళు, మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషం ఉందమ్మా. వాస్తవంగా కొంత నేను అనారోగ్యంగా ఉన్నా మీ కార్యక్రమాని కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మీకు ఇది వడ్డీ లేని రుణాల కంటే ఎంత అమౌంట్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసేది 5,20,00,000. ఓకే ఫైన్. 52,07,399 రూపాయలు. మళ్ళీ చెప్తున్నా మీకు 52,07,399 రూపాయలు మీ అందరికీ వడ్డీ లేని రుణాల కింద పంపిణీ చేయడానికి. రెండోది, నేరేడుచర్ల మున్సిపాలిటీలో నా అక్కలు, చెల్లెళ్ళు, మీ అందరికీ మేము 5,498 చీరలు కూడా పంపిణీ చేయబోతున్నాము. ఇప్పుడు ఇమీడియట్గా నేను ఉండగానే కొన్ని ఇస్తారు, సాయంత్రం వరకు అందరికీ చేరుతాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి అక్కలు, చెల్లెళ్ళు, మీరు చాలా ఏళ్ల నుంచి నన్ను కూడా చూస్తున్నారు. నేను మొదటిసారి 94లో కోదాడ నుంచి పోటీ చేసి, ఆ తర్వాత హుజూర్ నగర్ నుంచి,
ఆ తర్వాత మీ ఎంపీగా మరి 7 సార్లు వరుసగా గెలిపించిన నా అక్కలు చెల్లెళ్ళు నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడూ మీరు ఈ విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి పేరున కోరుకుంటున్నా. మీకు తెలిసి ఉండొచ్చు, నా సతీమణి కోదాడ ఎమ్మెల్యే తెలుసు అందరికీ. మరి మాకు మరి వేరే పిల్లలు వేరే కుటుంబం లేదు, మీరే మా పిల్లలు మీరే మా కుటుంబంగా మేము భావించవచ్చు. మీరు ఈ హుజూర్ నగర్ కోదాడ ప్రజలే మా కుటుంబంగా మేము భావిస్తాం. మరి మాకు వేరే వ్యాపారం వేరే వ్యవసాయం వేరే వ్యాపకం ఏం లేదు. 24 గంటలు పబ్లిక్ సర్వీస్లోనే. మరి ఆ విధంగానే ముందుకు పోతున్నాం. మీ జీవితాల్లో పేరున వెలుగులు నిండాలని, మీ జీవితాలు ఇంకా ఇంకా మెరుగ్గా కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు మిర్యాల నుంచి నేరేడుచెర్ల నుంచి గడేపల్లి నుంచి హుజూర్ నగర్ కోదాడ నుంచి ఖమ్మం, ఈ రోడ్డు జాతీయ రహదారుల నుంచి నేనే మంజూరు చేయించిన. ఇప్పుడు నేరేడుచెర్ల మున్సిపాలిటీలో మరి పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరి అదేవిధంగా హాస్పిటల్ బిల్డింగ్ కానీ ఇవన్నీ మంజూరు చేయించినాం. మనందరి పిల్లలకి మరింత మెరుగైన విద్య ఉండాలని హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి 7.5 కోట్ల రూపాయలు, డిగ్రీ కాలేజ్కి 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేయించి కొత్త బిల్డింగ్లు కట్టిస్తున్నాం. మరి మీ అందరికి ఎప్పుడైనా అనారోగ్యం అయినప్పుడు లేకపోతే ఎవరైనా డయాలిసిస్ కిడ్నీ పేషెంట్ ఉన్నప్పుడు మీరు బయట పోయి మరి పైసలు ఖర్చు కాకుండా హుజూర్ నగర్లో గవర్నమెంట్ హాస్పిటల్లోనే డయాలిసిస్ మిషన్ ఏర్పాటు చేసింది మీ ఉత్తమనే. అదేవిధంగా మీరు సిటీ స్కాన్ టెస్టింగ్ చేసుకోవాలంటే మరి బయటికి పోయి మరి 5,000 10,000 ఖర్చు పెట్టుకోకుండా కొత్త సిటీ స్కాన్ మిషన్ 2.5 కోట్ల రూపాయలతో కొని హుజూర్ నగర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసింది మీ ఉత్తమనే. అదేవిధంగా మీ పిల్లలకి ఉద్యోగాలు ఏర్పాటు చేయాలని నిరంతరం కృషి చేస్తున్నా. మొన్న ఈ మధ్య హుజూర్ నగర్లో రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి జాబ్ మేళా నిర్వహించినాం. 40,000 మంది పిల్లలు వచ్చిండ్రు. మరి 40,000 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకుని 25,000 మంది పిల్లలకు వచ్చిండ్రు. మేము 4,500 మన పిల్లలకి, ఆడపిల్లలకి మగపిల్లలకి ఉద్యోగాలు ఇప్పించగలిగినాం. అదొక నిరంతర ప్రయత్నం. ఈ ప్రజా జీవితంలో ఒక తపస్సులాగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మీకు మనవి చేస్తూ, మరి నేరేడుచెర్ల మున్సిపాలిటీ గతానికంటే ఇప్పుడు చాలా న్యాయం ఉంది. ఇప్పటి దానికంటే ఇంకో 3 ఏళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తాను. ఇండ్ల విషయంలో, రేషన్ కార్డుల విషయంలో, సన్నబియ్యం విషయంలో మీ అందరూ గెలిపించిన ఎమ్మెల్యేగా, రాష్ట్ర శాఖకు చెందిన మంత్రిగా మీరు గర్వపడే విధంగా పనిచేస్తున్నామమ్మా. మీ అందరు తెలుసు, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మీకు రేషన్లో దొడ్డు బియ్యం వచ్చేది, అవునా కదా? ఆ దొడ్డు బియ్యం మీలో చాలా మంది అమ్మేసుకునేటోళ్ళు, ఉచితంగా వచ్చిన దొడ్డు బియ్యం అమ్మేసుకునేవాళ్ళు. ఇది మీకు మంచి ఆహారం ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చర్చించి ఆ దొడ్డు బియ్యం తీసేసి మీ అందరికీ ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్న మాట వాస్తవా కాదా? గతానికి వచ్చే బియ్యానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది కదా. అదే విధంగా గతంలో ఇదివరకు ఇంకో పార్టీ అధికారం ఉంది 10 ఏళ్ళు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదమ్మా. నేను మంత్రి అయిన తర్వాత, సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన తర్వాత ఎంతమంది మిగిలిపోతే అంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది.
అదే విధంగా ఇప్పుడు మీ ఇళ్లకి 200 యూనిట్ల కన్నా తక్కువైతే కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. మీరు బస్సుల్లో ఎక్కడ ప్రయాణమైనా ఉచితంగా బస్సు ప్రయాణం. ఇండ్ల విషయంలో కూడా చొరవ చూపుతున్నాం. ముందు ముందు కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి ఇల్లు కూడా ఇస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఈ విధంగా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కానీ నేను మీ ఎమ్మెల్యేగా కానీ నిరంతరం 24 గంటలు మీ జీవితాలు బాగు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగులు లేడానికి కష్టపడి పనిచేస్తున్నాం. మీ అందరికి తెలుసు కదమ్మా, ఈసారి గెలిచి 2 ఏళ్ల మీద 1 నెల అయింది. ఈ 2 ఏళ్ల 1 నెలలో ఒక్క రోజు కూడా 1 గంట కూడా సెలవు తీసుకోలే. నాకు వేరే కార్యక్రమాలు ఉండవు, 24 గంటలు ఇదే. మరి తప్పనిసరిగా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి ఈ వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా అందరికీ చేరుతాయని చెప్పి కూడా మేము మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. కూర్చున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లతోటి మరి మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన, కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. తదుపరి చీరల పంపిణీ కార్యక్రమం ఉంది. చెన్నమల్ల చూడమ్మ శ్రీనివాస సంఘం, రామల్ల మల్లమ్మ సంధ్యా సంఘం దయచేసి ముందుకు వచ్చి చీరలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లబ్ధిదారులను దయచేసి ముందుకు రానివ్వండి. మిగతా వాళ్ళు కొంచెం పక్కకు జరిగి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంత చక్కటి కార్యక్రమం ఇవాళ మనం నిర్వహించుకుంటున్నాము. మన ప్రభుత్వానికి మనమందరం కూడా మరి కృతజ్ఞులం. దయచేసి కూర్చున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లతోటి హర్షం వ్యక్తం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా మీ యొక్క వార్డులలో మన ఏరియా లెవెల్ ఫెడరేషన్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి